నేను సారిగో ఏమన్నావు మెల్లగా 30,000 అన్నవలేదు 30,000 అయితే వేస్ట్ నేను తగ్గిస్తాను నీ ఆర్ఎంపీ నీ పరిధి చెప్పాలి పని చేసి మళ్ళీ డాక్టర్ సెటిల్మెంట్ కూర్చుంటాడు చంపేసి డాక్టర్ దగ్గర సెటిల్మెంట్ చేసుకుంటారు కావాలని చంపేస్తారా ఏంది పరిస్థితి మరి చంపే మళ్ళీ డాక్టర్ దగ్గర సెటిల్మెంట్ సెటిల్మెంట్ కూర్చుంటాడు జరిగింది పరిష్కారం కావాలని మళ్ళా 3 గంటలకు వచ్చిన చెప్తా వాళ్ళు పెద్ద అప్పుడైతే ఆటే ఉన్నాడు చెప్తానే మళ్ళీ గుర్తు పెట్టిండు టూ పెట్టాను కదా నువ్వు వెళ్ళిపో బాబు నేను మాట్లాడుతున్నాను ఎలగొట్టిడు ఈ నుంచి గాంధీ ఈ నుంచి రోడ్డు మళ్ళీ ఫోన్ చేశాను అంటే చేస్తున్నా అంత ఆలోచిస్తున్నా అంటే అందరికీ నమస్కారం. నేను ఎంహెచ్ఐ టీవీ రాజేంద్ర రెడ్డిని మాట్లాడుతున్నా. గత కొంతకాలం నుంచి ఆర్ఎంపీలు చేసినటువంటి పద్ధతులు మార్పు రావాలని గవర్నమెంట్ కానీ వైద్య అధికారులు కానీ చేసేటువంటి ప్రయత్నంలో కొంతవరకు మార్పు చెందినటువంటి ఆర్ఎంపీలు, మార్పు చెందని ఆర్ఎంపీలు ఇంకా చాలామంది ఉన్నారని నిన్న జరిగిన సంఘటన సిద్దిపేట జిల్లాకు సంబంధించి దుబ్బాక మండలంలోని పెద్ద గుండవెల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఒక 19 years రాజు అనే పేషెంటు 3-4 రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నా ఈయన స్తోమతకు మించి ఆర్ఎంపీ డాక్టర్ ఎవరైతే ఉంటారో ఆ ఊర్లే, పేరు చెప్పదలుచుకోలేదు, ఆ ఆర్ఎంపీ డాక్టరు స్తోమతకు మించి వైద్యం చేసి అనవసరమైనటువంటి రిస్కులు తీసుకొని పేషెంటు ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి పద్ధతి. ఈ పద్ధతిలో మార్పు రాకుంటే ఇంకా వాళ్ళని ఏమనాలి, లేదంటే ఏ శిక్షలు వేయాలి? ఎందుకంటే వాళ్ళు ప్రైమరీ ఎయిడ్ చేస్తే తప్పు లేదు. 3-4 రోజుల నుంచి పేషెంట్కు ఇబ్బంది అవుతుంటే ఏదో పెద్ద హాస్పిటల్ పంపించడమో లేకపోతే గవర్నమెంట్ దవాఖానకు పంపించడమో చేయాల్సి ఉండే. వీళ్ళు మరి డబ్బే ధ్యేయంగా చేస్తున్నటువంటి కొంతమందిని వాళ్ళను దొరకబట్టి ఆట కట్టించడమే మంచిది అనిపిస్తుంది. మరి ఈయన అంత అతి తెలివితో చేయాల్సినటువంటి అవసరం ఏముండే అనేది నాకు అర్థం కాలే. ఈ పరిస్థితులలో ఈ మనిషిని సిద్దిపేట పోలీస్ స్టేషన్లో, అంటే 1 Town పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఈయనను అరెస్ట్ చేయడం కూడా జరిగింది. మరి ఊళ్ళో పెద్దలు ఏమైనా మాట్లాడినారా లేకపోతే పోలీస్ స్టేషన్లో ఏం జరిగింది ఇంకా మనకు తెలియదు. కానీ మొత్తం మీద అయితే రాజు అనే పర్సను 19 సంవత్సరాలు ఉంటాడు. ఆయనే ఈ ఆర్ఎంపీ చేసినటువంటి నిర్లక్ష్యం వైద్యంతో ఒక నిండు ప్రాణం బలి అయిందని మాత్రం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరి స్తోమతకు మించి ఆర్ఎంపీలు వైద్యం చేయడం వల్ల ప్రాణాలు పోతున్నాయి. కాబట్టి అట్లాంటి పనులు చేయొద్దు. చేసినటువంటి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఇదే ఆర్ఎంపీ అసోసియేషన్ సభ్యులందరికీ చెప్తున్నా నేను. ఇట్లాంటి వాళ్ళని ఉంటే మాత్రం మొదగాలే మాకు ఇన్ఫామ్ చేయండి. అట్లాంటి వాళ్ళు ఉంటే అక్కడ మెడికల్ ఆఫీసర్కో లేకపోతే పోలీస్ స్టేషన్కో లేకపోతే డిఎంహెచ్ఓ ఆఫీస్కో ఎవరన్నా ఒకరు ఇన్ఫామ్ చేయండి. ఇట్లాంటి మనుషులు ప్రాణాలు తీసేటువంటి పరిస్థితిని మానుకోవాలనేది నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్పదలుచుకున్నా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.